నెటిజన్లు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్. లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయితే వెంటనే రిజైన్ చేశారు అని చెప్పి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి డిమాండ్ లేదు మోదీ రిజైన్ చేయాలని, కానీ షా, మోదీ అండ్ నాయుడు షుడ్ రిజైన్ అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. ఎవరు బాధ్యత వహించాలి? ఇందుకు పార్లమెంటరీ డెమోక్రసీ ప్రకారం క్యాబినెట్ మొత్తం బాధ్యత వహించాలి దేనికైనా. అందువల్ల క్యాబినెట్ మొత్తాన్ని రిజైన్ చేయవద్దాం, సుబ్రహ్మణ్య స్వామిని ప్రెసిడెంట్ చేసి దేశాన్ని పాలించవద్దాం. ఈ చెత్త డిమాండ్లు తప్ప ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి కాలపు పొలిటికల్ ఎథిక్స్ ఉన్నాయా? ఓటర్లు లాల్ బహదూర్ శాస్త్రి కాలం లాగా నిజాయితీగా ఓట్లేస్తున్నారా? సో మనము ఈ లాల్ బహదూర్ శాస్త్రి కాలపు ఫుడ్ తింటున్నామా? మనం లాల్ బహదూర్ శాస్త్రి కాలం బట్టలు వేసుకుంటున్నామా? సో లాల్ బహదూర్ శాస్త్రి కాలంలో 24 గంటలు టీవీలు ఉన్నాయా? సో లెట్ us నాట్ గో బ్యాక్ ఇన్ టు హిస్టరీ. అప్పటి వాల్యూస్ వేరు, అప్పటి ఎథిక్స్ వేరు, అప్పుడున్న సిచ్యువేషన్ వేరు. అప్పుడు ట్రైన్ యాక్సిడెంట్లు ఎప్పుడో ఒకటి జరిగేది. ఇప్పుడు అట్లా రాజీనామా చేసుకుంటే ఎవడు మంత్రే ఉండడు మనకు. సో రోడ్ యాక్సిడెంట్ జరిగితే మీకు గడ్కరీ రాజీనామా చేయాలి, విమాన యాక్సిడెంట్ జరిగితే రామ్మోహన్ నాయుడు రిజైన్ చేయాలి, ఎక్కడన్నా మావోయిస్టులు అటాక్ చేస్తే అమిత్ షా రిజైన్ చేయాలి, ఎక్కడన్నా పంటలు దెబ్బతింటే అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ రిజైన్ చేయాలి, పాకిస్తాన్లో అటాక్ చేస్తే ఫారిన్ మినిస్టర్ జయశంకర్ రిజైన్ చేయాలి. సో అందరు రిజైన్ చేస్తే ప్రభుత్వం ఎవరు నడుపుతాడండి? అర్థంలే లాజిక్ కదా. పోనీ మోడీ, అమిత్ షా రిజైన్ చేస్తే ఎవరైతారు? మరి ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి చెప్పాలి ఎవరో ఆ ఎక్స్పర్టు. సో ఇంతకన్నా చాలా గొప్పగా దేశాన్ని పాలిస్తారు, పలానా వాళ్ళని చేయాలండి. అందువల్ల ఇలాంటి చెత్త డిమాండ్లకు క్రెడెన్స్ కూడా ఇవ్వకూడదంట నేను. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగితే నరేంద్ర మోడీ పైలట్గా, అమిత్ షా కో పైలట్గా విమానం నడిపాడా? నాకు అర్థం కాని విషయం. రామ్మోహన్ నాయుడు ఏమైనా టెక్నికల్ ఎక్స్పర్టా? సో ఆయన ఇంజన్ను టెస్ట్ చేసి ఇది ఫ్లయింగ్ ఎలిజిబుల్ అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చింది ఇంజనీరా? సో వాళ్ళు ఏం చేస్తారండి? దానికి ఏం సంబంధం లేని అంశం. కాకపోతే అది విమానం పోని ప్రభుత్వం, ఎయిర్ ఇండియా ఇప్పుడు గవర్నమెంట్ కూడా కాదు, ప్రైవేట్ సెక్టారు. సో ఇప్పుడు మైన్స్లో యాక్సిడెంట్ జరిగితే, ఏదైనా బొగ్గాలు యాక్సిడెంట్ జరిగితే కిషన్ రెడ్డి రిజైన్ చేయాలి, మైన్స్ మినిస్టర్ కనుక. ఇలా ఏం డిమాండ్ అండి? ఇవన్నీ రాజీనామాలు చేసుకుంటూ పోతున్నారు దేశంలో. సో మరి ఇప్పుడు పాకిస్తాన్ పహల్గామ్ దాడి జరిగింది, ఎవరు రిజైన్ చేశారు? ఎవరు రిజైనేషన్ అడిగారు? హోమ్ మినిస్టర్ రిజైన్ చేశాడా? అండ్ హోమ్ మినిస్టర్ పహల్గామ్లో టూరిస్టులు ఎంబడి తుపాకి పట్టుకొని తిరుగుతుంటాడా? సో అర్థం లేని, లాజిక్ లేని ఒక సుబ్రహ్మణ్య స్వామి ప్రాబ్లం ఏంటంటే ఆయన పదవులు లేవు. సో ఆయన మోడీతో పడదు. కానీ మోడీతో పడదు కనుక మన ఇర్రేషనల్ ఆర్గ్యుమెంట్లు పెట్టకూడదు. ఏదైనా పబ్లిక్ డిస్కోర్స్లో రేషనాలిటీ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. సో మన పర్సనల్ వెంజన్స్ను, మన వ్యక్తిగత కక్షను, వ్యక్తిగత రాగద్వేషాలని పబ్లిక్ డిస్కోర్స్లో పట్టుకొని రాకూడదు. ఏ ప్రాతిపదిక ఏంటి? మోడీ, అమిత్ షా, రామ్మోహన్ నాయుడు రిజిగ్నేషన్కు సో ప్రాతిపదిక ఏమైనా ఉంటుందా? హోమ్ మినిస్టర్కి ఏం సంబంధం? పోనీ రామ్మోహన్ నాయుడు అంటే సివిల్ ఏవియేషన్, లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మీద రిజైన్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ అప్పుడు రిజైన్ చేయలే కదా. ఆ లాజిక్ ప్రకారం కూడా మోడీ రిజైన్ చేయాల్సిన అవసరం లేదు కదా. మరి హోమ్ మినిస్టర్ ఎందుకు రిజైన్ చేయాలి? గుజరాత్లో జరిగిన గుజరాత్ చీఫ్ మినిస్టర్ రిజైన్ చేయాలి. టాటా కంపెనీ విమానం కనుక మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ రిజైన్ చేయాలి. ఇక అందరూ రిజైన్ చేసుకునే పోదాం. ఇక ఎవరు ప్రభుత్వాలు ఎందుకుగా? అందువల్ల మనకు ఒక ప్రమాదం జరిగితే దానికి కారణాలు విశ్లేషించాలి. ప్రతి యాక్సిడెంట్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఏవియేషన్ ఇండస్ట్రీ. అంటే దాని నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, ఇంకోసారి తప్పులు జరగకుండా ఏం చేయాలన్నది ఆలోచించాలి తప్ప ఇక ప్రతిదానికి రిజిగ్నేషన్ లేని డిమాండ్లు కావు కదా. ఈ అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన డాక్టర్ కోమి వ్యాస్ కుటుంబం మొత్తం చనిపోయారు సార్. అంటే విమానం ఎక్కాలంటేనే భయపడాల్సిన సిచ్యువేషన్, ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఎయిర్ ట్రావెల్ సేఫేనా అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇలాంటి యాక్సిడెంట్లు జరిగినప్పుడు సహజంగానే భయం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక రోడ్డు పైన భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది చూశారనుకోండి, నెక్స్ట్ డే మీరు బండి తీయాలన్నా, కారు తీయాలన్నా భయపెడతారు. సో అలాగే ఒక భయంకరమైన రైలు ప్రమాదాన్ని చూశారనుకోండి, రైలు ఎక్కేటప్పుడు ఆ టెన్షన్ ఉంటుంది. కానీ దీన్ని ఇప్పుడు యాక్సిడెంట్ వైరాగ్యం, మనకు శ్మశాన వైరాగ్యం అని ఉంటుంది. సో మీరు ఎవరైనా మరణించినప్పుడు వాళ్ళ అంత్యక్రియలు మనం వెళ్ళామనుకోండి, ఆ పరిస్థితి, అక్కడున్న ఉదయ విదారక సిచ్యువేషను, శోకాతప్త హృదయాలతో ఉన్న ఒక విషాద వాతావరణము, అక్కడ ఏమనిపిస్తుంది మనకు? ఈ జీవితం ఏముంది, పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పదు కదా,
మనము పుట్టేటప్పుడు ఏమీ తీసుకుని రాము, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుని పోము. దీని కొరకు మనం ఇంతగా ఎందుకు అని అన్నీ వదిలేసి ఆ క్షణంలో వైరాగ్యాలు ఉంటాం. మళ్ళీ బయటకు వచ్చేతోనే ఫోన్ చేస్తారు, ఏమైంది ఆ ప్లాటు మన తక్కువ రేటుకి వస్తా అన్నావు కదా, వస్తుందా అని ల్యాండ్ బ్రోకర్ ఫోన్ చేస్తారు. లేదా స్టాక్ బ్రోకర్ ఫోన్ చేసి ఆ షేర్లు ఏమైనా పెరిగినాయా, మన ఏమైనా ఉన్నాయా బోయింగ్లా, మనం టాటా ఈ ఎయిర్ ఇండియాలో కూడా ఏమన్నా షేర్లు ఉన్నాయి కా మనవి, అవి బాగా ఎంత పడిపోయినాయి, ఎంత లాస్ అని మాట్లాడతారు. ఇది శ్మశాన వైరాగ్యం. ఆ శ్మశానంలో ఉన్నంత కాలమే, బయటకు వచ్చి మళ్ళీ వాహనం ఎక్కితే మారిపోతారు మనిషి. సో అలాగే ఈ యాక్సిడెంట్ వైరాగ్యంతో ఈ ప్రశ్న వస్తుంది. కానీ మనకు ఇంతవరకు పర్ మిలియన్ ప్యాసింజర్స్ ట్రావెల్, పర్ మిలియన్ ఫ్లైట్స్, ఏదో ఒక లెక్క ఉండాలి కదా, నువ్వు సేఫా అంటే ఏ ప్రాతిపదిక మీద సేఫ్ అంటావు. సో పర్ మిలియన్ ప్యాసింజర్స్ ఎన్ని యాక్సిడెంట్స్ జరిగాయి, ట్రైన్లో ఎన్ని జరిగాయి, ప్లేన్లో ఎన్ని జరిగాయి, బయట ఎన్ని జరిగాయి, అలాగే పర్ మిలియన్ ఫ్లైట్స్ ఎన్ని జరిగాయి, ఈ లెక్కేస్తే వరల్డ్ వైడ్గా ఏవియేషన్ ఇది ద సేఫెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. యాక్సిడెంట్లు ఎక్కడైనా జరగచ్చు. ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీలో హాస్టల్లో భోజనం చేస్తున్న పిల్లలు, వాళ్ళు ఏం చేశారు, ఇక భోజనం కూడా చేయొద్దా హాస్టల్లో కూర్చొని, బిల్డింగ్లో కూడా ఉండొద్దా? సో ఎక్కడైనా జరగచ్చు అది. ఇప్పుడు మనం రోడ్డు మీద ఫుట్పాత్ మీద నిలబడి ఉంటే కారు వచ్చి దూసుకొచ్చి మనం కొట్టిన సందర్భాలు కూడా ఉంటాయి. అందువల్ల మనం ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పైన అనవసరపు భయాందోళనని క్రియేట్ చేయకూడదు ఎవరు కూడా. సో ఈ ఆల్రెడీ యాక్సిడెంట్ వైరాగ్యం ఉంటుంది. ఈ యాక్సిడెంట్ వైరాగ్యాన్ని ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి సోషల్ మీడియా వీరులు ఉంటారు. అందువల్ల ఇప్పటి వరకు దీంట్లో యాక్సిడెంట్ జరిగిన మాట నిజం, కానీ యాక్సిడెంట్స్ హిస్టరీ ఎంత, ఎందుకు జరిగాయి, ఎన్ని జరుగుతున్నాయి అనేది కూడా చూడాలి కదా. ఇప్పుడు ఇవాళ నిన్న యాక్సిడెంట్ జరిగింది, ఇవాళ విమానాలు ఎవరు ప్రయాణం చేస్తలేరా? మీరు ఒక్కసారి మా శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్కి వెళ్ళండి, కనబడతాయి కదా. ఎవరైనా విమాన ప్రమాదం ఆపారా? అసలు మీకు బాంబు పేలుళ్ళు తీవ్రవాద ఘటనలు జరిగినా కూడా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ జనం వెళ్తారు, రోడ్ల మీద కనబడుతుంటారు కదా. అందువల్ల దిస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. బట్ అలా మనం ఏవియేషన్ ట్రాన్స్పోర్ట్ విమాన ప్రయాణాన్ని ఒక బ్యాడ్ లైట్లో చూపెట్టాల్సిన అవసరమైతే లేదు. సార్ చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, బ్రేక్ తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నాయి. ఇరాన్